హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు 95% దాకా ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు. అసలు అది ఎందుకు జరుగుతుంది? దానికి రీజన్స్ ఏంటి? ఒకవేళ మనం ట్రేడింగ్ చేయాలంటే ఏ విధంగా ఆలోచించాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, మీకు బాగా యూస్ఫుల్ కూడా అవుతుంది. ఒక్కసారి కొంచెం మీ టైం అనేది కేటాయించి ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తే కనుక మీకు మంచిగా మార్కెట్ గురించి అర్థమవుతుంది. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 95% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు మార్కెట్లో లాస్ అవుతున్నారని మనకు డైరెక్ట్గా సెబీ అనేది చెప్పింది. సెబీ అనేది మనకి అథారిటీ కాబట్టి, సో సెబీ అండర్లోనే స్టాక్ మార్కెట్ అంతా రన్ అవుతుంది కాబట్టి సెబీ చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుందని అర్థం. సో సెబీ అనేది మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే చిన్న చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ చేస్తుంది, అంటే వార్నింగ్ అనేది ఇస్తుంది. ఏంటంటేనే 95% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు. కొంచెం ట్రేడింగ్ చేసేవాళ్ళు రిటైల్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని చెయ్యండి. దీంట్లో లాసెస్ తప్ప మీకు ప్రాఫిట్లు రావట్లేదు, మీ ఉన్న డబ్బులన్నా జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నారు. అంతేగాని వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి రావద్దు అంటలేదు. అంటే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ ఒకటే కాదు, ట్రేడింగ్ అనేది ఒక జస్ట్ ఒక పార్ట్ అంతే దాంట్లోనే. మీరు స్టాక్ మార్కెట్లోకి రండి, అంటే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ లేదు ఇవన్నీ చేసుకోండి. అంతేకాని ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి, నాలెడ్జ్ లేకుండా లాస్ అవుతారు అని మాత్రం మనకి వార్నింగ్ అయితే ఇస్తుంది, లేదా ఎలక్ట్ చేస్తుంది. అయితే అసలు ట్రేడింగ్లో 95% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే అసలు మార్కెట్ మీద ట్రేడింగ్ మీద అంత నాలెడ్జ్ లేకుండా వెళ్ళి మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయడం బ్లైండ్గానే. అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉంటున్నాం ఈ రోజుల్లో. సో ఇప్పుడు ఏంటంటేనే మనకి ఎక్కడ చూసినా వీడియోస్ కానీ రీల్స్ కానీ సంథింగ్ మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్గానే కొంచెం రిచ్ లుక్ ఆ టైప్లో కనిపిస్తూ ఉంటారు. కార్స్, బంగ్లాస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనకేమనిపిస్తుంది అంటే అరే మనం కూడా ట్రేడింగ్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేస్తే మనం కూడా ఇలా అవ్వచ్చు కదా అనే ఒక ఆశ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే దానికి మనము ఎంత క్యాపబుల్, మనం ఎంత ఎలిజిబుల్ అనేది కూడా మనం లాజిక్తో ఆలోచించాలి. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజమేం కాదు, అలాగని అబద్ధం అని కూడా కాదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకడు దాన్ని ఎర్న్ చేశాడంటే వాడు దాని వెనకాల పడ్డ కష్టం నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు, వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో, వాడు ఎంత క్యాపిటల్ యూజ్ చేస్తున్నాడో ఇవేమీ నీకు తెలియదు. నువ్వు జస్ట్ అది చూసావు, నాకు అది కావాలి సో నేను కూడా అది చేస్తాను అనుకుంటావు. అయితే ఇక్కడ నీ సిచ్యువేషన్స్ ఏంటి, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, అసలు ఎంత క్యాపిటల్ ఉంది, ఇవి ఆలోచించను నువ్వు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇవేమీ ఆలోచించము. ఏదో వాళ్ళు నేను ఒకటే అనుకుంటాను నువ్వు. కానీ ఎప్పుడు ఎవరి లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళ సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు. ఓకేనా? నువ్వు పడే స్ట్రగుల్ వేరు, వాళ్ళు పడే స్ట్రగుల్ నీకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు ఆలోచించే విధానం వేరు, నువ్వు ఆలోచించే విధానం వేరు. అంటే మార్కెట్ని నువ్వు ఒకలాగా ఆలోచిస్తే ఇంకొక పర్సన్ అనేవాడు వేరేలా అర్థం చేసుకుంటాడు దాన్ని, మార్కెట్ని. సో ఎండ్ ఆఫ్ ది డే నీకు అర్థమైన దాన్ని బట్టే నువ్వు ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి ఏం తెలియకుండా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వచ్చేసి బ్లైండ్గా మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనీ తీసుకొస్తారు కదా, అది పెట్టేసిన కంపెనీని మనీ లాస్ అయిపోతారు. ఎందుకంటే వెనకాల చాలా పెద్ద సిస్టమ్ అనేది రన్ అవుతుంది, అది అసలు మీకు అసలు తెలియదు కూడా. దాని గురించి ఇంచు కూడా తెలియదు మీకు అసలు. మీరు పైన చూసే ట్రేడింగ్ అంతా డిఫరెంట్, దాని వెనకాల బ్యాక్ ఎండ్లో జరిగేది అంతా డిఫరెంట్. ఇవన్నీ మీకు తెలియాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసినంత నాలెడ్జ్ అనేది నేను మీ అందరికీ క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే నా వీడియోస్ అనేవి మ్యాక్సిమం లాజిక్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో అందుకనే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా, క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే ఇంకా కాన్సెప్ట్లోకి వస్తే, సో ఇలాగా నాలెడ్జ్ లేకుండా వచ్చి లాస్ అవుతారు, ఇది ఒక మెయిన్ రీజన్. ఓకేనా? రెండోది ఏంటంటేనే అత్యాస. ఎలా అంటేనే ఇప్పుడు ఈజీ మనీ వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో నాకు డబ్బులు ఇంత కావాలి, ఇన్ని వచ్చేయాలి, నేను ఇప్పుడు ఈ డబ్బులు రాగానే కారు కొనేస్తాను, లేదా ఇల్లు కొనేస్తాను, లేదా ఫోన్ కొనేస్తాను, లేదా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను లైఫ్ని. ఇలా అత్యాస ఉంటుంది మనిషికి. సో ఈ అత్యాస వల్ల ఏంటంటేనే మనీ గమ్ముని క్విక్గా వచ్చేది, ఈజీగా వచ్చేది. ఈజీగా వచ్చేసి ఏమున్నాయి, ఏ బెట్టింగ్స్ లేకపోతే ఇలాగ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనుకుని చూసుకుంటారు. సో ట్రేడింగ్ ఏదో సింపుల్గా ఉంది కదా, అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి పాపులర్ అవుతుంది ఇది. అదేంటి ట్రేడింగ్ అనేది మంచిగా ప్రాఫిట్లు వచ్చేస్తాయని, క్విక్గా వచ్చేస్తాయి, ఈజీగా ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవచ్చు అని
మనకి బాగా పాపులర్ అయ్యి వైరల్ అవుతున్నాయి. సో అది చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంకానే ఓకే ఇది ఒకటి మనకు కరెక్ట్. ఇంకాని ఈజీ మనీ గురించి ఈజీ మనీ గురించి వచ్చేస్తారు మార్కెట్లోకి. మీకు ఎక్కడో ఒకటి చెప్తున్నాను వినండి. ఈజీ మనీ అనేది వస్తుంది స్టాక్ మార్కెట్లోని, కానీ అది ఎంత హార్డెస్ట్ వేలో వస్తుంది అనేది ఎవ్వరికి తెలియదు. స్టాక్ మార్కెట్ గురించి ఒక వర్డ్ చెప్తున్నాను వినండి. అదేంటంటేనే స్టాక్ మార్కెట్ అనేది ఈజీ మనీ సంపాదించడానికి హార్డెస్ట్ వే. అంటే మనీ అనేది ఈజీగా రావడానికి మంచి హార్డెస్ట్ వే అనేది. అంటే అంత ఈజీగా రాదు. అంటే నీకు ఈజీగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఏంటంటే నువ్వు మొబైల్లో బై చేస్తావు లేదా సెల్ చేస్తావు, నీకు మొబైల్ వచ్చేస్తున్నాయి, నాకు కష్టపడతలేదు అనుకుంటావు. కానీ అలా మనీ రావడానికి సంపాదించడానికి నువ్వు చాలా విధంగా ఆలోచించి, చాలా స్ట్రెయిన్ అయ్యి, చాలా కష్టపడి నేర్చుకుని అన్నీ చేస్తేనే నీకు అన్నీ అర్థమవుతేనే ఇప్పుడు ఫ్యూచర్లో నీకు లాంగ్ టర్మ్లో వస్తాయి. ఓకేనా? ఇనీషియల్గా ఇన్స్టెంట్గా ఎవరికి రావు. ఏదో ఒకసారి బిగినర్ లక్ అంటే లక్ ఉంటుంది కదా, నీకు తెలుసో తెలియకుండా పెట్టేస్తావు. పెట్టినప్పుడు వచ్చేస్తుంది ఏదో ఒకసారి బిగినర్ లక్ కిందని. సో నువ్వు ఇంకా దాన్నే పట్టుకుని నాకు వచ్చినాయి కదా ఒకసారి ఇంకా అంత మాట వచ్చేస్తాయి అనుకుంటావు. కాకపోతే రియాలిటీలో చూడాలంటే అవి ఎందుకు వచ్చినాయి కూడా నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వచ్చినాయి, గ్రీన్ కనపడింది, ఎంత అమౌంట్ వచ్చినాయి అనుకుంటాం అంతే. ఎందుకు వచ్చినాయి అనేది ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారు? ఎవ్వరు ఆలోచించరు. అసలు నాకు ఇది ఎందుకు వచ్చింది, అసలు మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది, నేను ఏం చేశాను, దీని వెనకాల లాజిక్ ఏంటి, ఎవ్వరూ ఆలోచించరు. ఎప్పుడైనా సరే లాజిక్ ఆలోచించాలి. లాజిక్ ఆలోచించినప్పుడు నువ్వు అంత ఎక్సైట్మెంట్ కూడా ఫీల్ అవ్వవు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్సైట్మెంట్ ఎమోషన్స్ అన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏం తెలియదు, ఏదో బై చేస్తావు, నీకు ఒక 10,000 వచ్చేసినాయి ఒకేసారి. వచ్చేసినప్పుడు నువ్వు ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతావు, అరే నా 10,000 వచ్చేసినాయి అన్నట్టుగానే. అది పోయినాయి నీకు 10,000, అప్పుడు నువ్వేంటంటే డిసప్పాయింట్మెంట్ అయిపోయి కోపం వచ్చేది నీకు. అంటే అరే 10,000 పోయినాయి, అరే ఎలాగరా, ఎంత ఫీల్ అయిపోతావు, మొత్తం సాడ్ అయిపోతావు అంతా. ఎందుకంటే అక్కడ నీకు ఏం జరుగుతుందో నీకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి నీకు అంత ఎక్సైట్మెంట్ కానీ లేదా అంత ఫీలింగ్ బ్యాడ్ కానీ అనిపిస్తుంది. అదే నువ్వు ప్రాపర్గా లాజిక్ తోటి అనాలిసిస్ చేసి చెయ్యి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, నీకు లాజికల్గా అన్ని నీ పారామీటర్స్ అనేవి నీకు ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటేనే ఈ పారామీటర్స్ అన్ని ఉన్నప్పుడు ఏంటి, ఇక్కడ వరకు వెళ్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందని నీకు ముందుగా అర్థమైపోయింది. ప్రాఫిట్ ఎంత వస్తుందో, ఒకవేళ లాస్లోకి వెళ్ళిందంటే నాకు ఎంత లాస్ వస్తుంది, సో ఇక్కడతో కట్ అవ్వచ్చు మనం అనేది నీకు ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ ఉన్నప్పుడు నీకు 10,000 వచ్చింది. సో నువ్వు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసావు. ఇప్పుడు నువ్వు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతావు? అవ్వవు. ఎందుకంటే అది నువ్వు ప్లాన్ చేసుకుంది, నీకు ముందుగానే తెలుసు ఇక్కడ వరకు వెళ్తే మార్కెట్ నాకు 10,000 వస్తుంది అని నీకు ముందుగానే తెలుసు కాబట్టి నువ్వు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వవు. ఒకవేళ లాస్లోకి వెళ్ళింది, సో ఇంత లాస్ వస్తుందని నాకు ముందే తెలుసు, ఓకే, సో ఇంత లాస్ కూడా ఎగ్జిట్ అయ్యాం కాబట్టి ఓకే అనుకుంటావు. అంత ఫీలింగ్ సాడ్ కూడా అనుకోడు. ఇదే మనకి ఎప్పుడు కూడానే మనం పర్ఫెక్ట్గానే అనాలిసిస్ చేసి లాజిక్తో చేసినప్పుడు మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి మంచి ప్లాన్. అంటే ఎమోషనల్గా మనం బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఇది ఒక మంచి టెక్నిక్. ఓకేనా? ఏంటంటే అది లాజిక్తో ఆలోచించడం. ఎందుకంటే లాజిక్తో ఆలోచించినప్పుడు ఎమోషన్స్ రావు నీ దగ్గర, నువ్వు ఫీల్ అవ్వవు, అలాగని హ్యాపీనెస్గా కూడా ఉండవు. ఏదో నీ వర్క్ నువ్వు చేసుకున్నావు, మంచిగా అనాలిసిస్ చేసి నీ వర్క్ నువ్వు చేసుకున్నావు, దానికి తగ్గ రిజల్ట్ వచ్చింది అంతే. అదే నువ్వు అక్కడ బ్లైండ్గా చేసినట్టు చేస్తావు అనుకో, నీకు ఎమోషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఎందుకు వచ్చినాయి తెలియదు, ఎందుకు పోనీ తెలియదు. ఇక్కడ అనుకో నీకు ప్రతిదీ పిన్ టు పిన్ క్లారిటీగా అర్థమైంది నీకు, ఇందుకు వస్తాయి, ఇందుకు పోయినాయి, ఇంత పోయినాయి, ఇంత వచ్చినాయి అన్ని క్లారిటీ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా. ఓకేనా? ఇలాగా వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా కొంచెం లాస్ అవుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటేనే మేజర్ ఇదే, దీనివల్ల మొత్తం మార్కెట్ అంతా రన్ అవుతుంది. ఏంటంటే ఇది నువ్వు అనుకుంటావో ఏంటంటేనే అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే అర్థమైనాయి, నేనే నేర్చుకున్నాను అన్నీని, సో నాకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటావు. కానీ యాక్చువల్గా మన వల్ల ఏం అవ్వదు. అంటే ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి మిమ్మల్ని ఏదో తక్కువ చేసి అని కాదు, మీకు రియాలిటీ చెప్తున్నాను. నీ దగ్గర నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ అంటే పర్లేదు, ఓ మాదిరి కన్నా ఎక్కువే నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. అయితేనే మీరు మార్కెట్లోకి వెళ్ళిపోయి 10,000 20,000 పెట్టి మీరు మార్కెట్ని కంట్రోల్ చేయాలంటే అది అవ్వదు. ఒకటే. రెండోది ఏంటంటేనే నువ్వు ఒక్కడే చేస్తావు, నీకు ఆపోజిట్ ఎవరు చేస్తారు అనేది నీకు తెలియదు. ఎందుకంటేనే ఒక్కడ చేసిన దానికి నువ్వు ఒక సిస్టమ్ని బిల్డ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటేనే ఒకడు 100 మందితో ఆలోచించగలరా? అవ్వదు. అది ఏదో ఒక మేరకు ఆలోచిస్తాడు తప్ప, కానీ 100 మందితోటి 100 మంది బ్రెయిన్స్ ఒక పక్కన పెట్టి వీడు ఒక్కడే ఒకటి ఆలోచించాలంటే అవ్వదు. నీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో పార్టిసిపేట్ చేసేది నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. అరే సింపుల్గా చెప్తున్నాను, నువ్వు మార్కెట్లోకి ఎందుకు వెళ్ళు? ట్రేడింగ్ చేయడానికి, డబ్బులు వస్తాయని. ఇలా చాలామంది అనుకోవచ్చు కదా డబ్బులు వస్తాయని, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అనుకోవచ్చు డబ్బులు వస్తాయి కదా, ఇలా మనం కూడా చేస్తాయని. నీకు ఒక్కడికే కదా అది తెలిసింది, అందరికీ తెలుస్తుంది ఇది డబ్బులు వస్తాయని మార్కెట్లో. నువ్వే వెళ్ళావు, వాడు వెళ్ళాడు, వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి
వాడు ఎంప్లాయీస్ని పెట్టుకుంటాడు, అంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి జనాలను పెట్టుకుంటాడు. వాడి దగ్గర ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్స్, ఫండ్ మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్స్, ఫినాన్షియల్ అడ్వైజర్స్, మార్కెట్ని అనాలిసిస్ చేసే జనాల్ని, వీళ్ళందరినీ స్టాఫ్ని హైర్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు మనం. వాడి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి అంతమందిని హైర్ చేసుకుని వాడు ఒక సిస్టమ్ బిల్డ్ చేశాడు. ఓకేనా. సిస్టమ్ బిల్డ్ చేయడం అంటే ఎంత ఇంపార్టెంటో, సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో, దాని పవర్ ఏంటో అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతమందిని పెట్టి వాడి దగ్గర ఉన్న అమౌంట్ అంతా కలిపి వాడు అంత సిస్టమ్ని బిల్డ్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పక్కన ఏంటి, ఒక సింగిల్ పర్సన్ ఒక 10,000 పెట్టుకుని వచ్చేసి అంత సిస్టమ్ ఉన్న వాళ్ళని బీట్ చేసేస్తావు నువ్వు. నీ వల్ల అవ్వదు. ఇది నేను డిసప్పాయింట్ చేస్తున్నట్టు కదా, రియాలిటీ ఇది. లాజిక్తో ఆలోచించాలి ఎప్పుడు మనం. నువ్వు డబ్బులు కావాలనే వచ్చావు 10,000 పెట్టుకుని, ఆపోజిట్ 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాడు కూడా వచ్చాడు డబ్బులు కావాలని. ఎవరు నెగ్గుతాడు? మార్కెట్ అనేది ఎందుకు మూమెంటం జరుగుతుంది? బై అండ్ సెల్ చేయడం ద్వారా. బై అండ్ సెల్ చేయాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ డబ్బులు నీ దగ్గర ఎక్కువ ఉన్నాయా, ఆడి దగ్గర ఎక్కువ ఉన్నాయా? అబ్సల్యూట్లీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళే ఎక్కువ మార్కెట్ని కంట్రోల్ చేస్తారు, నిన్ను ట్రాప్ అయ్యేలా చేస్తారు, నిన్ను ట్రాప్లో అడ్జస్ట్ చేసి నీ దగ్గర ఉన్న మనీ అనేది తీసేసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి మనీ అనేది ఎలా వెళ్తుంది అంటేనే, ఇప్పుడు మనం ఉన్నావా, నేను ఒక 10,000 పెట్టుకుని వచ్చాను, నాలంటి వాళ్ళు 100 మంది 1000 మంది 1,00,000 మంది కోట్ల మంది కూడా వెళ్తారు కదా. అంటే మనం అందరం ఇండివిజువల్ పర్సన్స్, పార్టిసిపేషన్ ఉంటుంది మనది, ఇండివిజువల్గా ఉంటాం మనం. నేను ఒకడినే, నువ్వు ఒకడు, వేరే కూడా ఒకడు, అలా ఉంటారు. కానీ అక్కడ ఎక్కువ డబ్బు ఉంటుంది, కాకపోతే ఒక్కళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే తక్కువ మంది ఉంటారు బిగ్ ప్లేయర్స్ చాలానే. అంటే వాళ్ళ దగ్గర 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఒకే పర్సన్ దగ్గర ఉండొచ్చు, లేదా 2-3 పర్సన్ దగ్గర ఉండొచ్చు. మంది 10,000, అలా 10,000 ఎంతమంది కలిపితే మంది 100 కోట్లు అవుతుంది, 1000 కోట్లు అవుతుంది. సో అది అక్కడ వాళ్ళు ఒక్కలే కలిపి ఇంతమందిని ట్రాప్ చేశారనుకో, మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది వాళ్ళు తీసేసుకోవచ్చు. సో ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడ మనం లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనే, అలా మనకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు మనకంతా కొంచెం అన్ని విధాల బలవంతులు. సో వాళ్ళని మనం ఏమీ చేయలేం. మీరు అవునన్నా కాదన్న మార్కెట్లో ఇది నిజం. మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తున్నాను. నువ్వు బిగ్ ప్లేయర్ని బీట్ చేయలేవు. అంటే మీరు అనుకుంటారు, అప్పుడు మరి ప్రాఫిట్లు ఎలా సంపాదించాలి మరి అనుకుంటారు. అంటే ఎప్పటికీ మనలాంటి వాళ్ళకి రావు. అంటే నువ్వు వాళ్ళకి అగైనిస్ట్గా వెళ్ళి వాళ్ళకి ఆపోజిట్ వెళ్ళిన రోజులు నీకు ప్రాఫిట్ ఒక్క రూపాయి కూడా రాదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళ గేమ్ ప్లేని నువ్వు అర్థం చేసుకోవాలి. అది. సో ఈ గేమ్ ప్లే అనేది ఏం అర్థం చేసుకోకపోతే మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవి లాస్ అవుతున్నారు. ఇది ఒక మెయిన్ రీజన్. వాళ్ళు సిస్టమ్ బిల్డ్ చేసుకుంటారు, నువ్వేం నార్మల్గా వెళ్తావు. సిస్టమ్కేనే నార్మల్గా వెళ్ళేది, బ్లైండ్గా వెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిస్టమ్తో బిల్డ్ చేసే వాళ్ళు లాజిక్గా ఈజీగా ట్రాప్ చేసి మనీ అనేది తీసుకుంటారు వాళ్ళు. మనకేం తెలియదు, ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టు ఉంటుంది. అంతే. మనీ పోయినాయి అంటే ఒక బ్లేమ్ అనేది వేసేస్తాం మార్కెట్ మీద. ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ దాంట్లో డబ్బులు రా అంటారు. డబ్బులు రావడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. ట్రేడింగ్ చేయడానికి మాత్రం నీకు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అనేది ఉండాలి, లాజికల్తో కలిగిన నాలెడ్జ్ అనేది ఉండాలి. నువ్వు బ్లైండ్గా వెళ్ళి ఏమీ చేయలేవు. ఓకేనా. నాకు చాలా లాజికల్ పాయింట్స్ అనేవి నాకు తెలుసు. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇదేదో నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు. నేను కొంతమంది చెప్పలేని కాన్సెప్ట్స్ని కూడా నేను చెప్తాను నా వీడియోస్లో. చాలామంది కామెంట్స్ కూడా చేస్తారు, కాదు చూడండి. ఎందుకంటేనే నాకు కొంచెం తెలుసు, నేను డీప్ అండర్స్టాండింగ్ చేసుకున్నాను మార్కెట్ని. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి చూశాను. అంటే నేను ఏదో ఎక్స్ట్రీమ్లీ ప్రాఫిట్లు ఎర్న్ చేస్తానని నేను చెప్పను, బట్ నాకు నాలెడ్జ్ అనేది ఉంది. నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను నాకు ఎంత నాలెడ్జ్ ఉందో, నేను ఎంత సంపాదించగలను, నాకు ఎంత క్యాపబిలిటీ ఉన్నది అనేది నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఇది ఒక మెయిన్ రీజన్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైందా అసలు మార్కెట్లో ఎందుకు జనాలందరూ లాస్ అవుతున్నారు అనేది ట్రేడింగ్లోని? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశతోటి వచ్చి, అత్యాశ అంటే నాకు వచ్చేస్తాయి అనే ఆశతోటి వచ్చి లాస్ అవ్వడం. రెండోది నాలెడ్జ్ లేకుండా వచ్చి ట్రేడింగ్ చేయడం, అంటే ఏమి తెలుసుకోకుండా వచ్చి ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ అవుతున్నారు. మూడోది నీ అపోనెంట్ అనేవాడు నీకన్నా స్ట్రాంగ్ అడు, నువ్వు వాడిని బీట్ చేయలేవు. సో వాడిని బీట్ చేయాలంటే చాలా క్వాలిటీస్ చాలా ఉండాలి నీకు, అవన్నీ నీ వల్ల అవ్వదు. సో అవ్వలేనప్పుడు ఏంటంటే నువ్వు మార్కెట్ లాజికల్గా అర్థం చేసుకోకపోవడం వలనే ఇంకొకటి లాస్ అవుతున్నావు. ఇది ఒక మెయిన్ రీజన్. సో ఓవరాల్గా ఈ రీజన్స్ వల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు ట్రేడింగ్లో లాస్ అవుతున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి రీజన్ ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండదు మార్కెట్లోని. ఎంత కొంచెం నాలెడ్జ్ వచ్చినా కానీ ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత మొత్తం అంతా ఎగిరిపోద్ది బ్రెయిన్లో నుంచి, ఒకటే రన్ అవుతుంది. ఇదేంటి లాస్ వచ్చేస్తుంది, ఇదేంటి ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఇవే రన్ అవుతూ ఉంటాయి. అలా కాదు, ఎప్పుడు కూడా కంట్రోల్డ్గా ఉండాలి, ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. నీకు ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా అర్థం అవ్వాలి. అలాంటప్పుడు నువ్వు ఎక్కువ తీసుకోవద్దండి. సో ఇవన్నీ నీకు ఉండాలి. ఇవన్నీ ఏం లేకపోవడం వల్ల నువ్వు మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు మార్కెట్లో లాస్ అవుతున్నారు.
ఇవి మెయిన్ రీజన్స్. ఇంకా చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి, అవి అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే అవి నీకు తెలియకుండా వేరే వాడికి డబ్బులు ఇస్తావు నువ్వు. అంటే వేరే వాడు డబ్బులు నీకు ఇస్తానన్నాడు, ఇంత రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తానన్నారు కాబట్టి నువ్వు వాడికి ఇస్తావు, అక్కడ మనీ లాస్. లేకపోతే ఎవరో నీకు కాల్స్ చేసి ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని నీ దగ్గర కొంత కమిషన్ తీసుకుంటారు, అక్కడ లాస్. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న వాటి జోలికి వెళ్ళారంటే మీకు అసలు ఏమీ తెలియదని అర్థం. ఇంకా మీరు ఆ డబ్బులకి మార్కెట్లోంచి డబ్బులు సంపాదించడానికి అర్హులు కాదు ఇంకా మీరు. ఎందుకంటే అది ఏం తెలియకుండా ఎవరికో తెలిసిందని ఆడేదో చెప్తుంటే నువ్వు వాడిని ఫాలో అవుతున్నట్టు ప్లెయిన్గా నీకు ఇంకా అనవసరం, అది నీకేం రాదు. సో అలాంటివి నేను కన్సిడర్ చేయని మిస్టేక్స్ కింద, అవి మీ పర్సనల్ మిస్టేక్స్ అయ్యి. మార్కెట్లో ఉండి మనం చేసే మిస్టేక్స్ అనేవి ఇవి. దీనివల్ల ట్రేడింగ్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవి లాస్ అవుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే నేను అంతా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. నేను పార్ట్స్ కింద మార్కెట్ ఎలా రన్ అవుతుంది, సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకుంటారు అందరూనే, మనం దాన్ని ఎలాగా ఎదిరించాలి, అదే ఎదిరించలేం కానీ మనం ఏ వేలో వెళ్తే మనకు ప్రాఫిట్లు వస్తాయి, ఇవన్నీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అవన్నీ మీరు తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను వాటికి రియాక్ట్ అయ్యి వీడియోస్ చేయడం కానీ లేదా రిప్లై ఇవ్వగలిగితే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.